నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే, పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు ఒకరిని బండి ఆపి చంపేస్తే, ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే, ఆ బండి ఎవరిది అని తెలుసు. చంపేటప్పుడు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే, 2 రోజుల తర్వాత మన క్యాండిడేట్ను, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు, మన హయాంలో లేవు. కాబట్టే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డగా ఉన్న మీ జగన్ 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగలిగాడు. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే, మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? కారణం జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది కీర్తి కోసం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు మీకు. అందుకే ఎక్కడా కూడా రాజీ పడలా. 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే, కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే, కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠా జోబులు లేకపోతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది.
ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇంక నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. అంతేకాదు, ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది, ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా, మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలో అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుండా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన?